ఫైనల్లీ మనమైతే షిరిడి వచ్చేసామండి. ఇక్కడ భోజనం అనేది తెలుగు వాళ్ళదనమాట. ఈ రెస్టారెంట్ అనేది చాలా బాగుంది భోజనం. గుడికి వెళ్ళే దారిలో అయితే నేనైతే కొన్ని తప్పులు చేశానండి. సో మీరు మాత్రం ఆ తప్పులు చేయకండి. హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజైతే మా షిరిడి ప్రయాణం ఎలా సాగిందనేది మీకు ఒక చిన్న వీడియో అయితే చూపించబోతున్నాను. సో మేము బయలుదేరే రోజే ట్రైన్ ఒక 2 అవర్స్ పాటు లేట్‌గా వచ్చిందండి. సో అందుకని మా జర్నీ కూడా లేట్ అయిందనమాట. ఈలోపు ఈ ప్రకృతిని అయితే మీకు చూపిద్దామని చెప్పేసి లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. మొత్తం గ్రీనరీ అనమాట. సో అందుకని వీడియో క్లిప్స్ కూడా మీకు చూపిస్తున్నాను. సో వర్షాలు కూడా చాలా బాగా పడ్డాయి కదా! సో అందుకని చాలా బాగుంది క్లైమేట్ అనేది. ఇంక మొత్తానికైతే మేమైతే ట్రైన్ ఎక్కేసామండి. మా వాళ్ళందరూ ట్రైన్ కోసం వెయిట్ చేసి చాలా పాపం నీరస పడిపోయారు. బట్ పిల్లలు మాత్రం చాలా యాక్టివ్‌గానే ఉన్నారు. మా పాప అయితే చాలా యాక్టివ్‌గా ఉంది. ట్రైన్ జర్నీ అంటేనే ఆమెకు చాలా ఇష్టం అనమాట. సో అందుకని అందరూ కూడా కొంచెం రిలాక్స్ అవుతున్నారు. మేము షిరిడీకి వెళ్ళడం అనేది ఒక 18 మెంబర్స్‌తో పాటు వెళ్ళామండి. అందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్సే. సో ఈ 18 మెంబర్స్‌కి కూడా ఒకే కంపార్ట్మెంట్ రాలేదు. B1, B2, B3 అట్లా వచ్చాయన్నమాట. బట్ ఎవరినైనా కన్విన్స్ చేసి ఒక 6 సీట్స్ అయినా అడుగుదామా అంటే ఎవరు కూడా ఒప్పుకోరు అనే డౌట్‌లో ఉన్నాము. బట్ ఒక 6 మెంబర్స్‌ని అయితే అడిగాము. బట్ అటు ఇటు షిఫ్ట్ అయ్యి ఎలా అయితే మేము బాగానే సెట్ అయ్యామండి. నాగాసావ్ స్టేషన్ అయితే వచ్చిందండి. అందరూ కూడా బ్రష్‌లు చేసేసి మంచి ఆకలి మీద ఉన్నారనమాట. సో మాకెక్కడ బ్రేక్‌ఫాస్ట్ అనేది దొరుకుతుందా అని ప్లాట్‌ఫామ్ వైపు చూస్తూనే ఉన్నాం. సో లక్కీగా ఒకతను గారెలు, ఇడ్లీ అలా అమ్ముతున్నాడు. సో అవి తీసేసుకుని మేము బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ నేనైతే ట్రైన్‌లోనే షాపింగ్ అనేది స్టార్ట్ చేసేసానండి. ఎందుకంటే నాగాసావ్ స్టేషన్ క్రాస్ చేశాక ఒకతను ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, చైన్స్ అవి పట్టుకొని వచ్చారనమాట. సో 100కి 3 సెట్స్ అంటే మీరైతే నమ్ముతారా? నేనైతే అస్సలు నమ్మను. ఎందుకంటే నేను ఎగ్జిబిషన్‌కి వెళ్ళినప్పుడు, బయట ఎక్కడికైనా షాప్స్‌కి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా ఏ సిటీస్‌కైనా వెళ్ళినప్పుడు తీసుకుంటాను ఇయర్ రింగ్స్ అనేవి. బట్ ఇక్కడ మాత్రం 100కి 3 సెట్స్ అండి. నేనైతే అస్సలు నమ్మలేదు. బట్ నేను చాలానే తీసేసుకున్నాను. ఎందుకంటే 100కి 3 అంటే చాలా చీప్ అండ్ బెస్ట్ కదా! సో అవి క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి అతని దగ్గర. నేను తీసుకోవడం చూసి మా వాళ్ళందరూ కూడా తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. సో తీసుకొచ్చిందైతే ఇదిగోండి ఇతను చూస్తే అసలు ఇయర్ రింగ్స్ అమ్మే అతనిలా లేడు. ఏదో లైసెన్స్ డిపార్ట్మెంట్ వచ్చిన అతనిలా ఉన్నాడు. బట్ చాలా మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా షాపింగ్ చేయండి. చాలా రకాలైతే ఉన్నాయి. మీకు డెఫినెట్‌గా నచ్చుతాయండి అవన్నీ కూడా. సో అలా మా జర్నీ అలా సాగిపోయిందండి షాపింగ్స్‌తో. ఇంకా మధ్యలో ఏమైనా రావడం, అవి తీసుకోవడం అలాంటివన్నీ కూడా అయిపోయాయన్నమాట. అలా జర్నీ చేస్తుండగా మధ్యలో ఒక బ్రిడ్జ్ అయితే వచ్చిందండి. సో ఇప్పుడు పడే వర్షాలకి అది మొత్తం కూడా నది అంతా కూడా చాలా ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. బట్ నేనైతే మిస్ అయిపోయాను వీడియో తీయడం. ఎలా అయితే మేము షిరిడి అయితే వచ్చామండి. మమ్మల్ని షిరిడికి తీసుకొచ్చిన ట్రైన్‌కి బాయ్ చెప్పేసి అందరూ లగేజెస్ వచ్చాయా లేదా, అందరూ దిగారా లేదా అని చూసుకుంటున్నారు. బట్ మాదైతే ఒక ట్రాలీ అండ్ 1 బ్యాగ్ అనమాట మా వారిది. మేమైతే అవి తీసుకుని ఏదో ఒక ఆటో అయితే క్యాచ్ చేయాలి కదా! ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళాలి కాబట్టి మేమైతే బయటకు వెళ్తున్నాము. ఒకతనైతే 18 మెంబర్స్‌ని ఒక్కదానిలోనే తీసుకెళ్ళిపోతానండి రండి అని చెప్పేసి అన్నాడు. చూద్దాం అయితే ఎంతమంది అయితే పడతారో అని చెప్పేసి వెళ్తే పట్టుమని ఒక 10 మంది పడతారేమోనండి. టాటా ఏసీ అంటారు కదా! సో అదనమాట. బట్ మేమైతే అలాంటివి 2 అయితే తీసుకున్నాము. ఎందుకంటే 18 మెంబర్స్‌కి ఒకటంటే సరిపోదు కదా! సో ఒక 9 మెంబర్స్ ఒక ఆటోలో, 9 మెంబర్స్ ఒక ఆటోలో అలా సెట్ అయ్యాము. సో మేమైతే ఎక్కిన ఆటో ఇదండి. సో చూసారు కదా, అందరూ హాయ్ చెప్తున్నారు. మీకు రైట్ సైడ్ కనిపించేదైతే టెంపుల్ అండి. అదే టెంపుల్, బాబావారి టెంపుల్ అనమాట. ఆ షెడ్ కనిపిస్తుంది కదా! ఆ షెడ్‌లోంచి మనం బాబావారి టెంపుల్‌కి వెళ్ళాలి.
మీరిప్పుడు ఒకటి చూస్తున్నారు కదండీ! బాబా వారు కుండలోంచి వాటర్ పోస్తున్నట్టు ఒక స్టాట్యూ అయితే వచ్చింది కదా! నేనైతే ఫస్ట్ టైమ్ కదా చూడడం షిరిడీ అనేది. సో, నాకైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉంది అది చూడగానే. ఆ వ్యూ అనేది చాలా బావుందనమాట. ఏదో నిజంగానే బాబా గారొచ్చి వాటర్ పోస్తున్నారా అన్నట్టుగా అనిపిచ్చింది. ఇది డే టైమ్ కదా! సో, ఎలా ఉంటుందంటే నైట్ టైమ్ అయితే చాలా బావుంటుంది. సో, నైట్ టైమ్ అనేది నేను చూడాలి ఎలా ఉంటుందో. మేము వెళ్ళే దారంతా కూడా బాబాగారి టెంపుల్ దగ్గర నుండే వెళ్ళాలండి. అక్కడే మేము కాటేజ్ తీసుకున్నాము. సో, అక్కడికి వెళ్ళడానికైతే స్టేషన్ నుండి ఒక 15 మినిట్స్ అయితే టైం పట్టిందండి. దగ్గరే పర్లేదు. ఎప్పుడెప్పుడు రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అవుదామా అనుకునే లోపే మేమైతే ఎక్కడైతే రూమ్స్ అయ్యి బుక్ చేసుకున్నామో ఆ కాటేజ్ దగ్గరికైతే వచ్చామండి. చాలా వెహికల్స్ ఉన్నాయి. చాలా మంది ఇక్కడే స్టే చేస్తారనుకుంటా. సో, చాలా పెద్దదనమాట ఈ కాటేజ్ అనేది. అందరూ దిగిపోయి లగేజ్ అయ్యి చూసుకుని ఎప్పుడెప్పుడు రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అవుదామా అని అనుకుంటున్నారండి. ఎందుకంటే ట్రైన్ చాలా డిలే అయింది కదా! సో, అందుకని చాలా అందరూ నీరస పడిపోయారనమాట. సో, మేము తీసుకున్నదైతే ద్వారావతి భక్తి నివాస్ కాటేజ్ అండి. సో, చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. చాలా పెద్ద కాటేజ్ అనమాట ఇది షిరిడీలోనే. సో, అందరూ అయితే వెళ్ళిపోతున్నారు. మేము ఇక్కడ రూమ్స్ అయ్యి కూడా మేము ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకున్నామండి. సో, అందుకని మాకు పెద్ద టైం అనేది పట్టలేదు. చూసారు కదండీ! ఎంత పెద్దగుందో అసలు ఈ కాటేజ్ అనేది చాలా పెద్దది. నేనైతే ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కదా! సో, నాకైతే చాలా బావుంది. మా వారు కూడా ఇదివరకు షిరిడీ వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేశారంట. అంటే మా మ్యారేజ్ కాకముందు. అలాగే మా రిలేటివ్స్ కూడా వచ్చారండి. సో, వీళ్ళందరూ కూడా ఇక్కడే స్టే చేశారు. బట్ నేనప్పుడు మిస్ అయ్యాను. సో, ఇప్పుడైతే నాకు ఆ బాబా గారిని చూసే అదృష్టం అయితే వచ్చింది. సో, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో, మేమందరం అయితే రూమ్స్ అయితే థర్డ్ ఫ్లోర్‌లో వచ్చాయండి. సో, అక్కడికైతే వెళ్ళిపోయాము. పైనుండి చూసారు కదా! వ్యూ అనేది అండ్ సిట్టింగ్ అనేది ఎంత బావుందో. మేము వచ్చింది 5 ఫ్యామిలీస్ కదండీ! సో, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క రూమ్ అలా తీసుకున్నామనమాట. సో, టోటల్‌గా మేము 5 రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. అందరూ కూడా వెళ్ళిపోతున్నారు చూస్తున్నారు కదా! అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. బాబా గారిని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామా అని. సో, అలా అయితే మేమైతే కాటేజ్‌కొచ్చి రూమ్స్‌లోకెళ్ళడం అయితే అయిపోయిందండి. మేమైతే మా రూమ్‌కొచ్చేసాము. చూసారు కదా! ఎంత పెద్దగా ఉందో. అండ్ వాష్‌రూమ్స్ అయ్యి కూడా చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉన్నాయి. హైజీన్‌గా ఉంది. సో, రూమ్ అయితే చూసారు కదండీ! చాలా పెద్దది. 3 బెడ్స్ ఇచ్చారు. అండ్ చాలా స్పేషియస్‌గా ఉంది. బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూపిద్దామని అనుకున్నాను. బట్ నాకే అంతగా నచ్చలేదు. సో, అలా ఉందనమాట వ్యూ అయితే. చూసారు కదా! చాలా స్పేషియస్‌గా ఉంది రూమ్ అయితే. చాలా నీట్‌గా బెడ్‌షీట్స్ అయ్యి వేసి కూడా చాలా ఉంచారు. మెయింటైన్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలా అయితే అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చారండి. సో, మేమందరం కూడా ఇప్పుడు లంచ్ చేయడానికైతే బయటకు వెళ్తున్నాము. భక్తి నివాస్ నుండి ఒక 500 మీటర్సో, 1 కిలోమీటర్ దూరంలో అయితే ఒక తెలుగు వాళ్ళది మెస్ ఒకటుందండి. చిన్నారావు మెస్ అని. సో, అక్కడికైతే వచ్చాము. మా ఫ్యామిలీ మెంబర్స్ ఇదివరకు వచ్చినప్పుడైతే ఇక్కడే లంచ్ చేశారట. సో, ఫుడ్ అనేది చాలా బావుంది. చాలా హైజీన్‌గా ఉందంటేనే సో, మేము కూడా అక్కడికే వెళ్ళాము. చూద్దాము ఎలా ఉందో మీకు కూడా చూపిచ్చేస్తాను. సో, చూస్తున్నారు కదండీ! ఎక్కువ క్రౌడ్ కూడా పెద్దగా ఏం లేదు. ఐటెమ్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి. నెయ్యి, కందిపొడి, కారపొడి, కరివేపాకు పొడి, ఇంకా చూసారు కదా! ప్లేట్‌లో ఉండే మీల్స్ మొత్తం ఐటెమ్స్ అన్నీ కూడా కర్రీస్ మొత్తం అన్నీ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. బట్ తినగలమా లేదా అనేది స్టామినా బట్టి అయితే ఫిక్స్ అవ్వచ్చు. బట్ నేనైతే తినేద్దామని అనుకున్నాను. బట్ కానీ నాకు ఐటెమ్స్ అన్నీ చూడగానే కడుపు నిండిపోయింది. కుండ పెరుగైతే నాకు భలే క్యూట్‌గా చాలా బావుంది. చూసారు కదండీ! ప్లేట్‌లో అయితే చాలా రకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయి కదా! సో, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకైతే 220 రూపీస్. బట్ పిల్లలకైతే బేబీ మీల్స్ 150 రూపీస్ అట. రైస్ అయితే అన్‌లిమిటెడ్ వేస్తారు. స్పెషల్ రైస్ అయితే మాత్రం లిమిటెడే. మీరెప్పుడైనా షిరిడీ వచ్చినప్పుడు అయితే మాత్రం ఇక్కడ డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా బావుంటుంది. రైస్ క్వాలిటీ కూడా కర్రీస్ గానీ హైజీన్‌గానే ఉన్నాయి. చాలా నీట్‌గా అయితే మాకు సర్వ్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా.
సో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. భోజనం అయితే చేసేసి వచ్చామండి కాటేజ్ దగ్గరికి. కాటేజ్ పక్కనే ఒక చిన్నది చూస్తున్నారు కదా, టీ, కాఫీ, మిల్క్, బిస్కెట్స్, మినరల్ వాటర్, టికెట్, కూపన్స్ ఇలా అని ఉంది కదా. సో కాటేజ్ పక్కనే అనమాట, పక్కనే ఉంటుంది ఇది. సో ఇప్పటికీ టీ 2 రూపీస్కి, కాఫీ 3 రూపీస్, పాలైతే 5 రూపీసే అంట. నేనైతే అసలు షాక్ అయ్యాను ఆ రేట్స్ వినగానే. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నేనైతే టీ ట్రై చేశాను, చాలా టేస్టీగా అనిపించింది. సో మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేము ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నామండి. సో ఆ చల్లటి వాతావరణంలో అలా నడుస్తూ ఉంటే నాకైతే చాలా బాగా అనిపించింది. బాబాగారి వ్యూ అయితే నేను మా వారి చేత కావాలని మరీ షూట్ చేయించుకున్నానండి, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అసలు వాటర్ వేస్తే ఎలా ఉంటుందా అని నాకు ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపించింది. సో నైట్ టైం అయితే చూడాలని అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో మేమైతే అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నామండి. మేమైతే హారతి టికెట్స్ తీసుకున్నామంట. ఈవినింగ్ హారతి అనమాట 6 o'clockకి. బట్ మేము 4 o'clockకే మేము స్టార్ట్ అయిపోయాము. సో మేము టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే బాబా గారికి రోజ్ ఫ్లవర్స్ అంటే ఇష్టం అని ఆయన పాదాల దగ్గర పెడదామని చెప్పేసి మా రిలేటివ్స్ అందరూ కూడా రోజ్ ఫ్లవర్స్ పర్చేస్ చేశారు. సో మేము కూడా తీసుకున్నామండి. కాకపోతే మా వాళ్ళందరూ స్వీట్స్ కూడా తీసుకున్నారు, ఎందుకంటే ప్రసాదంలాగా బాబా గారి దగ్గర పెడదామని చెప్పేసి. బట్ ట్విస్ట్ ఏంటంటే మాకు అలా అవ్వలేదు, ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్స్ అంటే మేము టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఎంట్రన్స్లోనే మా దగ్గర ఉన్న ఫ్లవర్స్ ఇంకా స్వీట్స్ ప్రసాదాలన్నీ కూడా వాళ్ళు తీసేసుకున్నారనమాట. సో మేమైతే చాలా ఫీల్ అయ్యామండి, ఎందుకంటే బాబా గారి పాదాల దగ్గర పెడితే మనకి చాలా మంచిది అని అనుకున్నాము. బట్ అలా అవ్వలేదు. మేము వెళ్ళే దారిలోనే చూసారు కదా, బ్యాంగిల్స్, ఆ చైన్స్ అమ్ముతూ, డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నీ కూడా అమ్మే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారండి. బట్ మేము ఏం తీసుకోలేదు, ఎందుకంటే గుడికి వెళ్తున్నాం కదా, అవన్నీ కూడా ఎగరబెట్టాలని ఆలోచించి ఏం కూడా తీసుకోలేదు. గుడి లోపలికి మొబైల్స్ అవి ఎలో ఉండదు కదండి. సో అందుకని ఇక్కడ ఒక లాకర్ లాంటి దాన్ని ప్రొవైడ్ చేశారు. సో మొబైల్కి అయితే 5 రూపీస్, చెప్పులన్నిటికి కూడా ఒక్కొక్కటి దానికి 2 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి, ఎందుకంటే హారతికి వెళ్ళాం కదా. సో హారతి అయ్యే వరకు కూడా మేము బాబా గారిని చాలా దగ్గరుండి చూసామన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది అంత దగ్గరగా చూడడం బాబా గారిని. సో అలా బయటకు వచ్చేసాకైతే బయట కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి అయితే జరుగుతున్నాయండి. పిల్లలు చాలా బాగా డ్యాన్స్ వేస్తున్నారు. సో మీకు ఈ వీడియో అయితే నేను మొత్తం చూపించలేను, ఎందుకంటే చాలా టైం పడుతుంది కదా. సో వాళ్ళ డ్యాన్స్లన్నీ కూడా కంప్లీట్ అయ్యే వరకు ఉండాలంటే. సో అలాగైతే అది కూడా అయిపోయాక మేము షాపింగ్ అయితే వచ్చామండి. పిల్లలు ఇంకా షాప్స్ చూసారంటే బొమ్మలు కావాలని అల్లరి చేస్తూనే ఉంటారు కదా. సో మా పాప అయితే ఏవో కావాలని అడిగింది. సో నేనైతే అవి చూస్తున్నాను. ఇక్కడ మ్యాక్సిమం లేడీకి సంబంధించి అంటే పిల్లలకి, లేడీస్కి తప్ప పూజ సామాగ్రి అవి అయితే బాగా ఎక్కువ ఉంటాయండి షాప్స్ అన్నీ కూడా. నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను, బ్యాంగిల్స్, చైన్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. అలాగే మా రిలేటివ్స్ అందరూ కూడా వాళ్ళ షాపింగ్లో వాళ్ళు ఉన్నారు. సో ఎలా అయితే షాపింగ్ అనేది అయితే మేము చేస్తున్నామండి. మీకు చెప్పాను కదండి, నైట్ టైం అయితే చాలా బాగుంటుంది బాబా గారు అలా వాటర్ వేస్తూ ఉంటే అని. నేను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. బట్ నేను ఫ్రంట్ నుండి అయితే చూడలేకపోయాను. నేను ఫ్రెండ్కి వెళ్ళేసరికి అది ఆఫ్ చేసేసారండి. సో నా బ్యాడ్ లక్ అది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూడాలి. ఇంకా మా పాప అయితే చూసారు కదా, మళ్ళీ కీ చైన్లు అంటూనే ఉంది. ఎక్కడ షాప్ కనిపించినా కీ చైన్సే అంటుంది మా పాప అయితే. సో ఇప్పుడైతే పాపిట్ కీ చైన్ అడిగిందండి. సో అదైతే సెలెక్ట్ చేసుకుంటుంది. నేను చూపిస్తాను, మా అమ్మాయి కీ చైన్ తీసుకుంది. చూసారా, ర్యాబిట్ తీసుకుంది. అలాగే నెక్స్ట్ అది కూడా కంప్లీట్ అయిపోయాక అలా బయటకు వస్తూ ఉంటే రోడ్ సైడ్ ఇలాంటివి చిన్నవన్నీ కూడా అమ్ముతూ ఉంటారండి, ఫుట్పాత్ మీద పెట్టి. ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. చాలా ప్రైస్ కూడా రీజనబుల్గానే అనిపించింది. ఇంకా చైన్స్, బ్యాంగిల్స్, బాబా గారివి
బొమ్మలు అన్నీ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇంక రోజు ఇలాగే ఉంటారనుకుంటా. ఎవ్రీ థర్స్‌డే ఉంటారో నాకైతే ఐడియా లేదు. ఇంకా ఫ్రూట్స్ అయితే చెప్పక్కర్లేదండి. చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. పొమోగ్రానేట్ అయితే ఒక డిస్పోజబుల్ గ్లాస్ నిండా ఒక పొమోగ్రానేట్ సీడ్స్ వేసేసి, ఆ గ్లాస్ వచ్చి ₹10కి అమ్ముతున్నారండి. అసలు నేనైతే ఆ ₹10కి ఇంత పెద్ద గ్లాస్ ఇస్తున్నారా అని అనిపించింది. మన సైడ్ అయితే ఆ గ్లాస్ వచ్చేసి ఈచ్ వన్ గ్లాస్ ఒక ₹50 అయితే ఉంటుంది. బట్ ఇక్కడ చాలా చీప్ అనమాట ఫ్రూట్స్ అనేవి. సో ఇంకా షాపింగ్ అయిపోయింది, దర్శనం అయిపోయింది. ఇంకేముంటుంది, మళ్ళీ తినాలి కదా! మళ్ళీ నైట్‌కి డిన్నర్ చేయాలి. సో మేము ఇంకా ఎక్కడైనా మంచి హోటల్ ఉందా అని చూసుకుంటూ వెళ్తుంటే మాకు భక్తి నివాస్ నుండి స్ట్రెయిట్‌గా వస్తే మెయిన్ రోడ్‌లోనే ఉందండి సాయి కృష్ణ ఉడిపి హోటల్ అని. సో ఇక్కడ రేట్స్ అయితే చాలా హైలోనే, అంటే మరీ అంత హై కాదు, పర్లేదు. బట్ ఫుడ్ అనేది మాత్రం బాగుందనమాట, క్వాలిటీలో బాగుంది. అంతేనండి. డే 1 అయితే మా షిరిడి ప్రయాణం ఇలా అయ్యింది. నెక్స్ట్ అయితే మిమ్మల్ని ఒక మంచి అద్భుతమైన ప్లేస్‌కైతే నేను తీసుకువెళ్తానండి. అసలు ఎప్పుడైనా మీరు షిరిడి వచ్చినప్పుడు ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఆ ప్లేస్‌కి వెళ్తే చాలా మంచి అనుభూతి వస్తుంది మనకనమాట. పిల్లలైతే చాలా, అంటే ఏమంటారు, చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.